గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. కూల్ డ్రింక్ కంటే కూడా బీరే బెటరు. కూల్ డ్రింక్‌లో షుగర్ పర్సెంటేజ్ ఇంతుంటుంది అని ఆయన ఫార్ములాలు, ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా యూత్‌కి ఏం మెసేజ్ ఇవ్వాలి అనేది దీని ఉద్దేశ్యం? కూల్ డ్రింకులు మానేసి బీరులు తాగండి అనేది ఉద్దేశ్యమా? ఓవరాల్‌గా ఏంటి? బీచ్‌ల్లో బీర్లు, వైన్ షాప్స్ ప్రవేశపెడతామని చెప్పింది ఒక ఎత్తయితే, ఇది అంతకు మించి ఇంకో స్టెప్ అడుగు ముందుకేసినట్టుగా అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? సార్ నిజంగా ఒక్కొక్కళ్ళకి కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు చేయాలి. వీళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయో లేదో, ఆ ఫ్యామిలీస్ ఇలాంటి స్టేట్మెంట్లు చూస్తే గనక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని ఇంట్లో తల్లి చెల్లె గోబల వాయించి పెడతారు అనేటటువంటి సెన్స్ లేకుండా వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు అంటే ఏం చెప్పాలి సార్? కూల్ డ్రింక్ కంటే కూడా షుగర్ లెవెల్స్ బీర్‌లోనే తక్కువ ఉంటాయంటే, అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు అతను ఈ సొసైటీకి? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు గవర్నమెంట్‌లో ఉండంగా రావడంతోనే 40,000 బెల్ట్ షాపులు తీసేస్తే, వీళ్ళొచ్చిన తర్వాత గుడి, బడి ఏది కాదేది అనర్హం, కాదేది అతీతం అన్నట్టుగా సందుకోటి పెట్టుకుంటూ వచ్చేసి, ఈ రోజున మరి మొన్న లోకేష్ గారిని కూడా ఒక 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 ముసలామె అమ్మ మా ఆయనేదో ఏదో ఊరు పర్యటనకెళ్తే ఆవిడ నిలబెట్టి అడిగింది. అయ్యా మా ఊళ్ళో సందుకొక అదేంటి బెల్ట్ షాప్ ఉంటుంది. దయచేసి ఆ బెల్ట్ షాపులు తీయించేసేయండయ్యా. మా వాళ్ళు విపరీతంగా తాగి అనవసరంగా మా ఇల్లు గుల్లలైపోతా ఉన్నాయి అని చెప్తే, "ఏం చేద్దామంటావు?" అని ఆవిడనడుగుతున్నాడు మన లోకేష్ బాబు. ఆ! ఈ బీచ్ కల్చర్‌ని ప్రమోట్ చేస్తూ మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గాని, అలాగే ఎంపీ భరత్ గాని, లేకపోతే గనక ఈ ఈ మహానుభావుడు స్టేట్మెంట్ ఇచ్చిన పల్లా శ్రీనివాసరావు గాని నిజంగా వీళ్ళని ఏమనాలో, ఏం జెయ్యాలో, ప్రజల జీవితాల మీద డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నటువంటి రాబందుల్లాగా అయితే మాత్రం కనపడుతున్నారు సార్. వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు ఎవరి బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టడానికి వీళ్ళు ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నారు సార్. నాకు అర్థం కావట్లేదు నాకు. అసలు బీచ్ కల్చర్ ఏంటి సార్? తెల్లార్లేస్తే సనాతన ధర్మం అంటారు. ఏ రకంగా ఇప్పుడు ఇప్పుడు మొన్న మన బొలిశెట్టి గారనుకుంటా. జనసేనలోంచి బయటకొచ్చేసినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారనుకుంటా ఆయన పేరు సార్. ఆయన మరి బయటకొచ్చేసినటువంటి అప్పటినుంచి కూడా ఈ కూటమి యొక్క ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా ప్రతిరోజు ఎండగడతా ఉన్నాడు. ఈ విషయాన్ని కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ఇంకొకటి కూడా మరో బెల్జియం గూడా చేస్తానంటారు. ఇప్పుడు ఇది చెప్తే బెల్జియం అట సార్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఫ్రీ సెక్స్ అట. అట్లాంటి పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తారా ఏంటి సార్? యావత్ భారతదేశము కూడా విభిన్నమైనటువంటి సంస్కృతి, సంప్రదాయాలతో నిలయమైనటువంటి పరిస్థితులు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియేషన్స్‌తో ముందుకు పోయేటటువంటి పరిస్థితి. కానీ పర్టిక్యులర్‌లీ తెలుగు రాష్ట్రాలు, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సంప్రదాయం, ఇక్కడ ఆడవాళ్ళ కట్టు, బొట్టు, మనకున్నటువంటి సరిహద్దులు, మనకున్నటువంటి హద్దులు అన్నీ కూడా చాలా, చాలా, చాలా కట్టుబాటుతో కూడుకున్నటువంటి పరిస్థితులుగా మనం ఉంటాయి సార్. మనం ఇలా ఉంటేనే మన రాష్ట్రానికి అందం. అది దేశానికి కూడా తలమానికం అవుతుంది. అలాంటిది ఏదో పులిని చూసి నక్కవాత పెట్టుకుందన్నట్టు ఫారెన్ కల్చర్స్, వెస్టర్న్ కల్చర్స్ మనకెందుకు సార్? మన కల్చర్‌ని ఫారెన్ కల్చర్ వాళ్ళు ఫారినర్స్ మన కల్చర్‌ని ఫాలో అవుదాం, మన కల్చర్‌ని నేర్చుకుందామని వాళ్ళు తపన పడతా ఉంటే, వీళ్ళు ఏం చేయాలని చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని? ఇప్పటికే మద్యం మీద అసలు, అసలు ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఒక కట్టడి లేదు. ఇంకా ఏం చేద్దామని? మొన్నొకడు కరెంట్ వైర్ల మీద తాగి తూగుతా ఉంటే గ కర కరెంట్ మెయిన్ ఆఫ్ చేసి వాడిని దింపడానికి నానా తిప్పలు పడ్డారు ఏదో ఊళ్ళో. ఇక ఇంకెక్కడ తాగి తూలాలి ప్రజలు? ఎంత సిగ్గు లేకపోతే సార్ 14, 19లోనేమో బీర్ డ్రింక్‌ని హెల్త్ డ్రింక్ అన్నారు. ఇప్పుడేమో కూల్ డ్రింక్ కన్నా కూడా బీర్‌లోనే షుగర్ లెవెల్స్ తక్కువ అని ప్రమోట్ చేస్తా ఉన్నారు. అప్పుడు ఆన్‌లైన్‌లో గూడా ఇంటికి డోర్ డెలివరీలు చేశారు. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏదన్నా ఉంటుందా సార్? ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఈ కూటమి ప్రభుత్వం. ఈ శని తొలగిపోయేటటువంటిది
29లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత తొందరగా రోజులు గడిచిపోయి, ఈ శని వదిలిపోవడానికి మా ఓటు అనే ఆయుధాన్ని ఎంత గట్టిగా మేము ఉపయోగించుకోవాలా అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈగర్‌లీ వెయిటింగ్ సార్. డెఫినిట్‌గా ఈ రాష్ట్రాన్ని మాత్రం క్లీన్ స్వీప్ చేస్తాం సార్ ఖచ్చితంగా. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.